ఇప్పుడు ఒక సినిమాకి సంబంధించిన సినిమా అవుతుందంటే 100 crores మార్క్ దాటింది అనుకోండి, ఇది బ్లాక్ బస్టర్ అల్టిమేట్ అని చెప్పేసి చెప్పుకుంటారు. కానీ ఎంతో స్టార్డమ్ ఉండి ఇప్పటికీ 100 crores మార్క్లో తింపి కొడితే 2-3 సినిమాలు మైండ్లోకి వచ్చేటట్టుగా ఉన్న హీరోస్లలో పవన్ కళ్యాణ్, అదేవిధంగా బాలకృష్ణ. మరి ఎందుకు అన్ని సినిమాలు హిట్ టాకే వినిపిస్తున్నాయి? లాస్ట్ 4 సినిమాస్ చూసుకొని అన్ని హిట్ అని అంటున్నారు. ఏది కూడా 100 crores ఎందుకు దాటలేకపోయింది అనేది జనాల క్వశ్చన్. అంటే బేసిక్గా 100 crore అనేది దాటుతుంది. బట్ 100 crore షేర్ అంటే ఏంటంటే సగానికి సగం అందరికి మిగలాలన్నమాట. అటు నిర్మాతలకి మిగలాలి, ఇటు కొనుక్కున్న వాళ్ళకి మిగలాలి, సగానికి సగం థియేటర్ వాళ్ళకి మిగలాలి. సో ఆ 100 crore షేర్ అనేది ఎప్పుడు వస్తుందో అప్పుడు సినిమా హీరో పవర్ పొటెన్షియల్ పనిచేసినట్టు ఖచ్చితంగా. సో ఫ్లాప్ వచ్చింది అంటే మనం ఏం చేయలేం, దానికి ఎంత కలెక్షన్ వస్తుందని ఎస్టిమేట్ చేయలేం. బట్ ఇప్పుడు బాలయ్య గారిని గ్రాఫ్ చూసుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు వరుసగా డాకుతో 4 హిట్లు కొట్టున్నారు ఆయన. అంటే డబుల్ హ్యాట్రిక్ ఆయన శ్రీకారం కూడా చుట్టారని చెప్పొచ్చు. మరి ఎక్కడా కూడా ఎందుకు ఆయన 100 crore షేర్ టచ్ చేయలేకపోతున్నారు? చిరంజీవి గారు ఎప్పుడో రీఎంట్రీతో ఖైదీ నెంబర్ 150తోనే ఫస్ట్ 100 crore షేర్ కొట్టారు. సో ఎట్టకేళ్ళకి ఇంకా వెంకీ మామ కూడా జస్ట్ అనిల్ రావుడితో 100 crore షేర్ కొట్టి చూపించారు అనమాట మన సంక్రాంతికి వస్తున్నాంతో. సో మరి పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా చెప్పక్కర్లే, ఆయన మాస్ ఫాలోయింగ్ స్టేట్ మొత్తంలో ఇప్పుడు ఈరోజు ఆయన మంచి పొలిటికల్ లెవెల్లో కూడా బాగున్నారు. మరి ఇంకా ఆయన పొలిటీషియన్ అయిన తర్వాత అయితే ఏ సినిమా రిలీజ్ అవ్వలేదు. మరి అంతకు ముందు వచ్చిన భీమ్లా నాయక్ అండ్ వకీల్ సాబు సూపర్ హిట్స్ టాక్ సొంతం చేసుకున్నాయి. మరి అవి ఎందుకు రాలేదంటే వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే ఏపీలో రేట్లు తగ్గించారు జగన్. సో అది దానివల్ల ప్రభావం పడింది తప్ప, లేకపోతే అప్పట్లోనే వచ్చేసేది అని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో మరి రేపు నెక్స్ట్ వచ్చే హరిహర వీరమల్ల 100 crore షేర్ కొడుతుందా లేదా అనేది అయితే ఈ విషయంలో ఇంకా క్వశ్చన్ మార్క్గా ఉంది. మరి బాలయ్య గారు 4 హిట్లు కొట్టి ఎందుకు కొట్టలేదు? ఒకప్పుడు మరి వీళ్ళందరూ ఇంతమంది హీరోల మీద పోటీ వచ్చినప్పుడు బాలకృష్ణ గారు ఇప్పుడు నరసింహనాయుడుతో కొట్టారు, సమరసింహారెడ్డితో కొట్టారు. ఒక టైం ఒకప్పుడు వరుసగా 6 హిట్లు కొట్టినాయన, బ్లాక్ బస్టర్లు కొట్టినాయన. మరి ఈ రోజు ఎందుకు ఇప్పుడున్న హీరోలను బ్యాలెన్స్ చేసుకుని 100 crore షేర్ అనేది కొట్టలేకపోతున్నారు అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. అంటే ఇది ఓన్లీ ఫ్యాన్స్ వరకే సినిమా వెళ్తుంది మొత్తం. అంటే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న మూవీ అందరూ చూశారు, గేమ్ చేంజర్ అందరూ చూస్తారు. అంటే వీళ్ళిద్దరికి ఉన్నది మనం అర్థం చేసుకోవాల్సింది ఓన్లీ వీళ్ళ ఫ్యాన్స్ మాత్రం ఫస్ట్ రోజు ఎగబడి చూస్తారు. సో న్యూట్రల్గా నచ్చలేక అంటే న్యూట్రల్గా తీసుకెళ్ళలేకపోతున్నారు. మరి ఒకప్పుడు అత్తారింటికి దారేది కానీ ఆయన అఖండ కానీ న్యూట్రల్ ఆడియన్స్కి చాలా బాగా నచ్చింది. బట్ అవి ఎందుకు అనేది మరి అప్పటికి ఆ మార్కెట్ ఎక్కువ అత్తారింటి దారేది. అఖండ కూడా లాక్డౌన్ తర్వాత వస్తున్న ఫిలింతో సో 50% బుకింగ్స్తోనే ఆడింది. మరి ఏదైనా కానీ వీళ్ళు ఎప్పుడు 100 crore షేర్ కొడతారని చెప్పి ఇద్దరు ఫ్యాన్స్ కూడా బాగా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. మరి సీనియర్ హీరోస్ అయితే చిరంజీవి గారు, వెంకటేష్ గారు కొట్టేశారు. ఇటు బాలకృష్ణ గారు అలాగే పవన్ కళ్యాణ్, నాగార్జున గారు అయితే వెయిటింగ్ లో ఉన్నారు 100 crore షేర్ కొట్టడానికి. మరి ఆయన కుబేరా అనే సినిమాతో వస్తున్నారు నాగార్జున గారు. ఇటు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఇంకా రేపు ఆయనకు ఓజీ కూడా ఉంది. ఓజీకి ఎంత అయిపోయిందో మనం చెప్పక్కర్లా. సో హరిహర వీరమల్లు అనేది దానికి కొంచెం ఏదో ఆ ప్రాజెక్ట్ లో చిన్న ఇష్యూస్ జరుగుతున్నా కానీ ఆ సినిమా వచ్చేటప్పటికి మరి అది పాన్ ఇండియా కూడా రిలీజ్ అవుతుంది. సో మరి 100 crore షేర్ దాంతో ఆయన చూస్తారా? అలాగే ఓజీ అనేది ఇంకెంత రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అది ఇంకా 200 crore షేర్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఓజీ హిట్ అయితే కనుక. సో మరి ఆ మార్కెట్ అందుకుంటుందా? మరి లేటెస్ట్గా హనుమాన్ సినిమాతో తేజ సజ్జా కూడా 100 crore షేర్ దాటి కొట్టేశారు. మరి అంటే వాళ్ళకు సినిమాకి పొటెన్షియల్ ఉండట్లేదా, వీళ్ళ పొటెన్షియల్ ఇది ఉండట్లేదని ఎవరికి అర్థం కావట్లా. సో మరి బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు 100 crore షేర్ కొడితే చూద్దామని వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఫుల్ వెయిటింగ్లో ఉన్నారు. మరి ఏ సినిమాలతో ఇది అనేది మరి బాలకృష్ణ గారికి ఇప్పుడు అఖండ 2 వస్తుంది ఖచ్చితంగా. సో అది పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతుంది అది కూడా. సో మరి ఇద్దరు కూడా 100 crore క్లబ్లోకి ఎవరు ముందు వెళ్తారు వీళ్ళిద్దరిలో, అది కూడా ఒక చిన్న టెన్షన్ అయితే ఉంది ఫ్యాన్స్లో. మరి చూద్దాం.